శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రే కాదు ముంపు మేస్త్రి కూడా. తెలంగాణకు ఆయన ముంపు మేస్త్రి. మన తెలంగాణ జల హక్కులన్నింటినీ కూడా ఆంధ్రాకు తాకట్టు పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి పంట పొలాలను ముంపుకు గురి చేసే కార్యక్రమాలకు వంత పడతా ఉన్నాడని చెప్పి నిన్నటి రోజున హరీష్ రావు తీవ్రంగా విమర్శించడం జరిగింది. మరోవైపు హైడ్రా తోటి కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడతా ఉందని చెప్పి ఒకవైపు కేటీఆర్ ఆరోపిస్తా ఉంటే, మరోవైపు హైడ్రా చేసే అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇక్కడ లోతుకుంటలో సైతం అక్కడ ఉన్నటువంటి 40 ఎకరాల్లో 15 ఎకరాల భూమిని తనకు ఇవ్వాలని చెప్పి నెంబర్ 2గా వెలుగొందుతున్నటువంటి మంత్రి హైడ్రా అధికారుల ద్వారా వాళ్ళను ఏదైతే ఇబ్బందుల పాలు గురి చేసిందో, ఏదైతే హైకోర్టు ఆల్రెడీ ప్రైవేట్ భూమి అని చెప్పి తీర్పిచ్చినప్పటికీ కూడా అందులో ఏదైతే ప్రాచీనానికి సంబంధించిన రాళ్ళు ఉన్నాయని చెప్పి దాని పేరు మీద 10 రోజుల పాటు ఇబ్బంది చేస్తే చివరకు మళ్ళీ హైకోర్టు జోక్యం చేసుకొని ఇక్కడ హైడ్రాకు మొట్టికాయలు వేయడంతో మేము అందులో అడుగు పెట్టమని చెప్పి యథావిధిగా రాసిచ్చి పక్కకు జరిగింది. ఈ రకంగా హైడ్రా అనేది కేవలం ఇక్కడ మంత్రులు ముఖ్య నేత జేబులు నింపేందుకు ఒక అరాచక శక్తిగా పనిచేస్తా ఉన్నదని చెప్పి నిన్నటి రోజున మరోసారి తేడతెల్లమైన అంశాన్ని అయితే మనం చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే ఎంత భయపెట్టినా బెదిరేది లేదు అని చెప్పి ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ చెప్పడం జరిగింది. ఏదైతే తాను బండి భగీరథకు సంబంధించిన కేసు విషయాలను ఆధారాలతో సహా బయటికి వెళితే తనను ఏదైతే చంపడానికి కుట్రలు జరుగుతా ఉన్నాయని, తనకు ఉన్నటువంటి ఆ భద్రతను తొలగించిందని, నాకేం జరిగినా రేవంత్ రెడ్డిదే బాధ్యత అని చెప్పి కూడా నిన్న ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ స్కూళ్లకు సంబంధించిన యూనిఫామ్ అయితేంది, బట్టలు అయితే, అది ఆ బుక్స్ అయితేంది, అదేవిధంగా ట్రంక్ పెట్టెలు అయితేంది, వీటి పేరు మీద 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి ఆయన మరోసారి ఆరోపణలు చేయడం జరిగింది. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో కమ్ముకొస్తున్న కరువు, చినుకుజాడ కరువు అయింది. కరువు కమ్ముకొస్తున్నది. వేసిన పంటను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యూరుపల్లికి చెందిన ఉల్లెందుల పోచయ్య 4 ఎకరాల్లో మే చివరి వారంలో 25,000 రూపాయలు ఖర్చు పెట్టి పత్తి విత్తనాలు నాటితే అవి ఎండకు ఎండి తీవ్ర ఎండలు వర్షాభావ పరిస్థితులతో భూమిలోనే ఎండిపోయినాయట. అదేవిధంగా మరో 25,000 ఖర్చు చేసి 1,500 చొప్పున చెల్లిస్తూ వాటిని కాపాడుకోవడానికి ఇక్కడ ఆ రైతు ట్యాంకర్ల ద్వారా నీటి పోసుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే ఎల్నినో ప్రభావం ఇక్కడ కరువు ముంచుకొస్తా ఉన్నది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. మరోవైపు చూసుకున్నట్టయితే వాళ్లకు ఏదైతే రైతులకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించకుండా కేవలం రేవంత్ రెడ్డి మూసి వెనకాలనే పరుగు పెడుతున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక యూరియాకు సంబంధించి చూసుకున్నట్టయితే యూరియా సర్కార్ దయా, ఒక్కో జిల్లాకు ఒక్కోసారి పంపిణీ, కొరతను కప్పిపుచ్చుకునేందుకు అడ్డదారులు. ఒక జిల్లాలో యాప్ ఓపెన్ అయితే మరో జిల్లాలో క్లోజ్ అవుతున్న దుస్థితి అని చెప్పి ఇక్కడ ఏదైతే రైతులు తమకు అనుకూలమైన సమయంలో ఇక్కడ వివిధ పంటలు వేసుకుంటారు. వాళ్ళకు పంటలు వేసుకున్న సమయంలో ఒక్కో రైతుకు ఒక్కో సమయంలో యూరియా అవసరం పడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే జిల్లాకో రోజు, సిద్దిపేట జిల్లాకో రోజు, సిరిసిల్ల జిల్లాకో రోజు యాక్సెస్ ఇస్తూ ఇవాళ ఒకరోజు ఆల్రెడీ మీకు యూరియా వచ్చింది తీసుకోండి అని చెప్పి ఒకరోజు మెసేజ్, మళ్ళొక రోజు వెంటనే ఆ యూరియా అయిపోయిందని ఒకరోజు మెసేజ్ పెట్టి ఇవాళ రైతులతోటి చెలగాటం ఆడుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. మరోవైపు ఏదైతే మైదానంలో మారింది మానేరు, ఇక్కడ నిండు కుండలాగా గోదావరిని ఏదైతే నిండు కుండలాగా జల ప్రవాహంతో నింపినటువంటి కేసీఆర్ ఇవాళ కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతోటి ఇలా గోదావరి నిడారిగా మార్చింది. మానేరు కూడా మైదానంలో మారిందని చెప్పి నిన్నటి రోజున కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అందులో ఫుట్బాల్ ఆడి తన నిరసనను వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే ఈ రోజున జూలై ఎంటర్ కాబోతా ఉన్న సమయంలో అక్కడ మానేరు ఎడారిలా ఉన్నది. ఇప్పటికీ కలకలలాడాల్సిన మానేరు ఇవాళ ఏదైతే కాళేశ్వరం మీద కుట్రలు పడిన కాంగ్రెస్ మూలంగా ఇవాళ ఎక్కడికక్కడ ఇక్కడ ఎడారిలాగా మారి నీరు చుక్కలేని పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు ఎల్నినో ప్రభావం ఏదైతే ముంచుకొస్తా ఉన్నది, తరంకొస్తా ఉన్నది, అయినా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మినిస్టర్ 30% లోతుకుంటలో హైడ్రామా, 40 ఎకరాల భూమిపై నెంబర్ 2 మంత్రి కన్ను, 15 ఎకరాలు తనకు ఇవ్వాలని డిమాండ్, ఒప్పుకొని యజమానులు రంగంలోకి. హైడ్రా ఓనర్లపై ఆఫీసర్ల ఒత్తిడి, తరచూ ఆ భూముల్లోకి వెళ్లి హైడ్రా అధికారులు హడావిడి, అది ప్రైవేట్ భూమిగా తెలుస్తూ నిన్నటి తీర్పు ఇచ్చిన హైకోర్టు.
చారిత్రక రాళ్లు పేరిట మరోసారి పనులు అడ్డగించిన హైడ్రా 10 రోజుల పాటు అక్కడే తిష్టవేసి కాపలా కాసిన సిబ్బంది అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డ హైకోర్టు ధర్మాసనం సూపర్ కాప్ అనుకుంటున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలట. ప్రైవేట్ భూముల్లోకి హైడ్రా వెళ్లదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ నెంబర్ 2 మంత్రి ఆదేశిస్తే సీఎం మాటలను కూడా లెక్క చేయబోమని హైడ్రా నిరూపిస్తున్నది. సదరు మంత్రి కన్నుబడిన భూమిని ఆయనకు దక్కేలా చేయడానికి సామధాన భేద దండోపాయాలను ఉపయోగించడానికి వెనుకాడడం లేదు. చివరికి కోర్టులు జోక్యం చేసుకుంటే తప్ప విడిచిపెట్టడం లేదు. ఇందుకు సాక్ష్యంగా నమస్తే తెలంగాణలో శనివారం ప్రస్తుతమైన ఈదులకుంట కథనాన్ని చదివారు కదా, దానిలాగానే ఇప్పుడు లోతుకుంట కూడా అదే రీతిలో ఉన్నది. మొన్నటికి మొన్న చూసిన ఈదులకుంటకు సంబంధించి మరి తనకు 30% వాటా ఇవ్వాలని చివరకు మరి ఏదైతే హైకోర్టు జోక్యంతో హైకోర్టు మొట్టికాయలేయడంతో హైడ్రా ఏదైతే పక్క జరిగిందో, ఇది రెండో అంశం. లోతుకుంటలో 40 ఎకరాలలో తనకు 15 ఎకరాలు ఇవ్వాలని చెప్పి మరి హైడ్రా తోటి హంగామా సృష్టించే ప్రయత్నం చేస్తే చివరికి కోర్టులు మరి న్యాయం గెలిచింది. వెన్నుదన్నుగా నిలవడంతో ఇలా హైడ్రా అక్కడి తప్పుకున్నదట. లేదంటే హైడ్రా ఈ రకంగా వాళ్ళ భూముల లోపల తిష్ట వేసి బెదిరింపులకు గురి చేసి అక్కడ మీ భూములను ఏదైతే లిటిగేషన్ ఉన్నాయని చెప్పి అక్కడికి ఎవరు రాకుండా కొనకుండా ఇబ్బందులు సృష్టిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక హైడ్రాతో కాంగ్రెస్ దుర్మార్గాలు, రాష్ట్రంలో వికాసం పోయి విధ్వంసమే మిగిలింది. ఫ్యూచర్ సిటీ పేరిట రేవంత్ బంధువుల భూదందా. ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములు దోసుకుంటున్నారు. ఫార్మాసిటీ భూములను ఫ్యూచర్ సిటీకి వాడుతున్నారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఆలోచించుకోవాలి. మహేశ్వరంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి ఇక్కడ సర్వ్ మీద, అదే విధంగా ఏదైతే ఓటర్ల సవరణ ప్రక్రియ మీద, దాంతో పాటు మరి ఇక్కడ సభ్యత్వ నమోదు ఏదైతే ఆన్లైన్ ద్వారా యాప్ ద్వారా చేపట్టబోతా ఉన్నారో అది కార్యకర్తలకు అవగాహన కల్పిస్తూ ప్రతి నియోజకవర్గంలో మరి బీఆర్ఎస్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నది. అందులో భాగంగా నిన్నటి రోజున మహేశ్వరం నియోజకవర్గంలో మరి ఏదైతే నిర్వహించిందో సభకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మరి కేటీఆర్ ఏదైతే ఫ్యూచర్ సిటీ భూములకు సంబంధించి అవి కేవలం ఫార్మాసిటీ కోసం సేకరించినయే, మరి ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ఫార్మాసిటీకే వాడాలి, ఫ్యూచర్ సిటీలో కంపెనీలు పెడతామని వచ్చే వాళ్ళు కూడా పునరాలోచించుకోవాలని చెప్పి కూడా హెచ్చరించిండు. ఇప్పటికే హరీష్ రావు మరి దాని మీద ఫ్యూచర్ సిటీని మేము రాగానే రద్దు చేస్తామని చెప్పిండు. మరి ఇప్పుడు కూడా పెట్టుబడిదారులు ఆలోచించుకోవాలని చెప్పి కేటీఆర్ హెచ్చరిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఏ పర్పస్ కోసం అయితే భూములను సేకరించినామో ఆ పర్పస్ కే వాడాలని కోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నా కూడా వీళ్ళు కేవలం అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసమే ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీగా మార్చి చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములన్నింటినీ కూడా తమ ఆధీనంలో పెట్టుకొని మరి వాటిని రియల్ ఎస్టేట్ కు మార్చుకుంటున్న తరుణంలో దానికి అడ్డుకట్ట వేయడానికి బీఆర్ఎస్ నడుంగట్టిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. రెరా చైర్మన్ గా శ్రీనివాస రాజట, హెచ్ఎంఆర్ఎల్ ఎండిగా అజిత్ రెడ్డి. జూలై 15 నుంచి ఈహెచ్ఎస్ అమలు. జూలై 15 నుంచి ఏదైతే జూన్ 2 తారీఖు నుంచి అమలు చేస్తా అన్నటువంటి ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ పథకానికి సంబంధించి ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు. మరి ఈ లోపల ఎవరికైనా అవసరం పడితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా సొంత డబ్బులతోటి చేయించుకోవాల్సిన పరిస్థితి. జూలై 15కు మళ్ళా వాయిదా వేసింది ఈహెచ్ఎస్. ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన ప్రీమియం మాత్రం మరి ఉద్యోగుల అకౌంట్లలోకి వెళ్ళి కట్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముంపు మేస్త్రి. ఏపీ కర్ణాటక అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణకు తీరని నష్టం. 3 రాష్ట్రాల మధ్య చారిత్రక ఒప్పందం పేరిట నాటకం. సాధించింది ఏంటిదో చెప్పకుండా సర్కారు సంబరాలు సిగ్గుచేటు. సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యం. రాష్ట్ర నీటి ప్రయోజనాలకు మరణ శాసనం. ఆర్డీఎస్ తుంగభద్రపై అక్రమ ప్రాజెక్టులు సిఆర్ పార్టీలకు అప్పగించడం దుర్మార్గం. సీఎం జలకుట్రలతో రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్థకం. గురుదక్షిణగా బాబుకు జలహక్కుల తాకట్టు. నీళ్ల విషయంలో నీకు నీరో చక్రవర్తి ఆదర్శమా? బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు ఫైర్ అని చెప్పి మరి రేవంత్ రెడ్డి తెలంగాణకు గుంపు మేస్త్రి కాదు, ఆయన ముంపు మేస్త్రి కూడా. తెలంగాణకు సంబంధించిన జల హక్కులన్నింటినీ కూడా మరి గురుదక్షిణగా చంద్రబాబుకు తాకట్టు పెడతా ఉన్నాడు. అదేవిధంగా ఆర్డీఎస్ తుంగభద్ర మీద అక్రమ ప్రాజెక్టులు కట్టడానికి మరి వాళ్ళు ఏపీ అదేవిధంగా కర్ణాటకలో ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి చేతిలో పెట్టడం మూలంగా మరి ఎవరికి అనుకూలంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా తెలంగాణలో నీటి హక్కుల కోసం మరి ఇక్కడ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇవాళ జలాకులన్నింటినీ కూడా హరీష్ రావు మరి విమర్శిస్తూ రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టిండని హరీష్ రావు ఆయనను ముంపు మేస్త్రిగా మరో నామకరణం చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఎక్సైజ్ మామూలు డైరీ. స్థాయిని బట్టి లెక్క అధికారులకు వాటా. ఎక్సైజ్ కానిస్టేబుల్కి ఇస్తున్నది తోక. అయినా కానిస్టేబుల్ అవినీతి పరులనే అభియోగంతో ఐటెఫ్ నిబంధన అమలు. అసలు దోషులు కొందరు అధికారులేనని మచ్చుకు తేల్చిన అవినీతి నిరోధక శాఖ. ఏసీబీ రైడ్స్ తర్వాత బయటకు వచ్చిన నిజామాబాద్ ఎక్సైజ్ మామూలు డైరీ. నమస్తే తెలంగాణ చేతికి నల్గొండ జిల్లాలోని ఎక్సైజ్ పంపకాల చిట్టాట. మరి ఇక్కడ గుడ్ విల్ బెనిఫిట్ సదరు నెలమామూలు. ఇది ఎక్సైజ్ అవినీతి భాష.
ఏడాదికి 300 కోట్ల అక్రమ వసూలట. ఎక్సైజ్ ఏదైతే రాష్ట్రానికి అత్యంత మరి ఆదాయాన్ని తీసుకొచ్చే శాఖ ఏదైతే ఉన్నది అని అంటే అది ఎక్సైజ్ శాఖ. మన ఎక్సైజ్ శాఖ ద్వారానే ఇలా రాష్ట్రంలో మరి ఇక్కడ ప్రభుత్వం నడుస్తున్నదని చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే మరి ఇక్కడ ప్రతి నెల కూడా ఏదైతే ఆ మద్యం అమ్మకాలను పెంచడానికి ఎక్సైజ్ అధికారులకు ఏ విధంగా అయితే టార్గెట్లు విధిస్తా ఉన్నారో మరి వాళ్ళకి ఆదాయం కూడా అదే రీతిలో ఉంటా ఉన్నదట. మరి ఏదైతే ఏసీబీ దాడి ఏదైతే జరిగిందో దానిలో ఎంత మేరకు వసూళ్లు ఏ రూపంలో వసూలు అయితే అనే దాన్ని చిట్టా డైరీ దొరికింది అని చెప్పి ఆ డైరీకి సంబంధించిన విషయాలన్నింటి కూడా వెల్లడించింది. ఇక మళ్ళీ ఆర్టీసీ సమ్మె, ఈసారి విలీనం డిమాండ్తో సన్నాహాలు. ఎన్నికల పేరుతో ప్రభుత్వం తమను తప్పుదో పట్టిస్తున్నదని ఆగ్రహం. కార్మిక సంఘాల్లో ముమ్మర చర్చలు. సమ్మెకు వెళ్దామంటున్న మెజారిటీ కార్మికులు. మరి ఆర్టీసీ ఎన్నికలు అందరి నిర్ణయం అని చెప్పి ఒకవైపు మరి ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉంటే ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం తమను ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ఆ హామీని నిలబెట్టుకోలేదు. మరి మొన్నటికి మొన్న సమ్మె చేస్తే మరి ఇక్కడ చర్చల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఇప్పుడు మీనమేషాలు లెక్క పెడతా ఉన్నది. ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి విభజించి పాలించాలనే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నదో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు పోయే ముందే విలీనం కావాలి అని చెప్పి ఏదైతే నినాదంతో మళ్ళీ వాళ్ళు సమ్మెకు పోవాలని చెప్పి చర్చలు జరుగుతూ ఉన్నాయట. మరి ఇక్కడ ఏదైతే ఆర్టీసీ ఎన్నికలు పోవాలనేది అందరి నిర్ణయం కాబట్టి ఎన్నికలు అయ్యే వరకు ఓపిక పట్టాలని ఒకవైపు మంత్రి చెప్తా ఉంటే ఇదంతా కూడా కుట్ర. దీన్ని విభజించి పాలించి ఎన్నికలు పెట్టి మరి కొన్ని సంఘాలను ఏదైతే చర్చల్లో పాల్గొనకుండా దూరం చేసి చివరకు మరి ఇక్కడ విలీన ప్రక్రియను మళ్ళీ వాయిదా వేసే కుట్రలు జరగబోతా ఉన్నాయని చెప్పి ఆర్టీసీ కార్మికులు భావిస్తా ఉన్నారు. ఇక ఇందిరమ్మ స్లాబ్ 3 ఫీట్లు లేకపోతే బిల్లు కట్టు. రాష్ట్ర సర్కార్ కొత్త కొర్రి. మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇప్పటికే 600 చదరపు ఫీట్ల కంటే ఎక్కువ ఉంటే బిల్లులు ఇవ్వమని చెప్పి ఏదైతే నిబంధన పెట్టిందో అదే విధంగా పైన వేసేటువంటి స్లాబ్ కూడా ముందర 3 ఫీట్లు, చుట్టుపక్కల మరి ఫీట్ మాత్రమే బాల్కనీ ఉండాలని, దానికంటే ఎక్కువగా ఉంటే బిల్లు ఇవ్వమని చెప్పి మళ్ళీ కొత్త కొర్రీని పెట్టిన అంశాన్ని కూడా చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 450 లక్షల కోట్లు వచ్చే 10 ఏళ్లలో విస్తరించనున్న ఏఐ సామ్రాజ్యం. అవకాశాలను అంచనా వేస్తూ దిగ్గజాల అడుగుట. ఏఐ ఓ అనూహ్యమైన ఎకానమీని సృష్టిస్తుంది. ఈ 2 అక్షరాల చుట్టూ అల్లుకున్న ఆర్థిక వ్యవస్థ వచ్చే 10 ఏళ్లలో ఏకంగా $5 ట్రిలియన్ వ్యాపార అవకాశాలని అందించకపోతుంది. ఇక ఈ ఎకో సిస్టమ్ లో ఎదిగే కంపెనీల విలువ అయితే దీనికి 100 రెట్ల పైనే ఉంటున్నది. ఇన్వెస్ట్మెంట్ నిపుణుల అంచనా. బహుశా పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచం చవిచూస్తున్న అతిపెద్ద మార్పు ఇదే కావచ్చు. ఏఐ ఎంత వేగంగా మారుతుందంటే ఇప్పుడు అది చాట్ బోట్లలో, సాఫ్ట్వేర్ ఆటోమేషన్ లో పరిమితం కాదు. తయారీ, విద్య, వైద్యం, ఫైనాన్స్, వ్యవసాయం, లాజిస్టిక్స్, డిఫెన్స్, శాస్త్రీయ పరిశోధన ఇలా అన్నిటికీ వెన్నెముకే. ఇప్పుడు పోటీ మెరుగైన ఏఐ మోడల్ను సృష్టించడానికి కాదు, మొత్తం ఏఐ వ్యవస్థను చేతుల్లో ఉంచుకోవడానికి. సెమీ కండక్టర్ల నుంచి డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రా, డిజిటల్ ట్విన్స్, అటానమస్ సిస్టమ్స్, పారిశ్రామిక ఏఐ, రోబోటిక్స్ ప్లస్ నైపుణ్యం ఎవరి చేతుల్లో ఎక్కువ ఉంటాననేదే నియంత్రణాధికారానికి నిదర్శనం అని చెప్పి రాబోయే రోజులలో ఏఐదే మరి ఇక్కడ ఏఐ సామ్రాజ్యం విస్తరించబోతా ఉన్నది. $5 ట్రిలియన్ ఎరగబోతా ఉన్నది. కంపెనీలు అయితే దానికి 10 రెట్లు పెరగబోతా ఉన్నాయని చెప్పి మొత్తంగా మరి ఏఐ ద్వారా ఉద్యోగ అవకాశాలు తగ్గుతా ఉన్నాయి, కానీ కంపెనీలకు మాత్రం మరి ఇక్కడ వాటి విలువ మాత్రం అనూహ్యంగా పెరగబోతా ఉన్నది అంటా ఉన్నారు. ఒకవైపు వాళ్ళ ఖర్చులు తగ్గుతూ ఉంటాయి. ఏఐ ఒక 100 మంది చేసే పనిని ఒక ఏఐ టూల్ చేస్తా ఉన్నదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చంద్రబాబుకు గురుదక్షిణగా మన నీటి హక్కులు. రాష్ట్రాన్ని ముంచుతున్న ముంపు మేస్త్రి సీఎం రేవంత్. నదీ జలాలపై అవగాహన లేని సీఎంతో తెలంగాణకు మరణ శాసనం అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద కానీ, తెలంగాణ ఆ నీటి హక్కుల మీద కానీ, తెలంగాణకు నీళ్లను మరి అడిషనల్ గా సాధించే విషయంలో కానీ, లేదంటే ఉన్న నీటి వనరులను సమృద్ధిగా వాడుకోవడంలో కానీ ఎలాంటి అవగాహన లేకపోగా మరోవైపు ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తన గురువు కాబట్టి గురుదక్షిణగా ఏకంగా తెలంగాణ జలాలనే మరి రాసిస్తా ఉన్నాడు. మరోవైపు నీళ్లు వాళ్లకు, ముంపు మనకు అన్న చందంగా తయారైతా ఉన్నది. మనలా ముంపు గురి చేసే ముంపు మేస్త్రిగా మారిండు అని చెప్తున్న పరిస్థితి. స్క్రీన్ ప్లే కింగ్ కె భాగ్యరాజ్ కన్నుమూత. కోలీవుడ్ లో తీవ్ర విషాదం. 17 రోజుల క్రితం గురువు భారతీరాజ మృతి. నివాళులర్పించిన తమిళనాడు సీఎం విజయ్, స్టాలిన్, రజనీకాంత్. నేడు అధికార లాంఛనాలతో చెన్నైలో అంత్యక్రియలు అని చెప్పి మరి మొన్నటి రోజున ఏదైతే 17 రోజుల క్రితం భారతీరాజ ప్రముఖ దర్శకుడు, తమిళ దర్శకుడు ఏదైతే చనిపోయాడో ఆయనకు అనుంగు శిష్యుడు అయినటువంటి భాగ్యరాజు నటుడు, మరి స్క్రీన్ ప్లే అదే విధంగా దర్శకుడు కూడా మరి ఈయన మృతి కూడా కోలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొందని చెప్తున్న పరిస్థితి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆశల సమాధి. వెనుజులాలో
శిథిలాల కిందే వేలాది మంది, భూకంపంతో భవనాలు కూలి 3 రోజులు కూరుకుపోయిన వారు ప్రాణాలతో బయటపడడం కష్టమేనంటున్న సహాయక బృందాలు. 1430కి పెరిగిన మృతుల సంఖ్య. మరి ఇక్కడ ఏదైతే చిన్న దేశం వెనుజులా, మొన్నటికి మొన్న అమెరికా వెనుజులా అధ్యక్షుడిని సంఖ్యలు వేసి తీసుకుపోయి వాళ్ళ అమెరికా బందీగా ఏదైతే పెట్టుకున్నాడో అదే వెనుజులా దేశంలో ఇప్పుడు భూకంపం వచ్చింది. అసలే వాళ్ళకు టెక్నాలజీ తక్కువ, దానికి సంబంధించిన ఏదైతే మిషనరీ కూడా తక్కువ. ఇవాళ భూకంపం వస్తే అల్లకల్లోలం అయితే ఉన్న పరిస్థితి. ప్రపంచ దేశాలన్నీ కూడా సహాయం అందిస్తే తప్ప ఇవాళ వాళ్ళు దాని నుంచి బయటపడే పరిస్థితి లేదు. ఇక నా పేరు పెట్టినందుకు థ్యాంక్ యూ. హైదరాబాద్ లో రహదారికి తన పేరు పెట్టడంపై అమెరికా అధ్యక్షుని హర్షం. ఇలాంటి గౌరవం పొందిన తొలి అధ్యక్షుని తానేనన్న ట్రంప్కి ఏ విధంగా ఉంటుంది? పేరు కోసం అనేక రకాలుగా తాతాలాడతాడు. ఆయన ఏదైతే ఆయనకు సంబంధించి మరి అవార్డుల కోసం ఏ విధంగా ప్రయత్నాలు చేసిందో కూడా చూసినాం. దానికోసం అవసరమైతే యుద్ధానికి కూడా దిగే పరిస్థితి. ఇవాళ హైదరాబాద్ లో ఒక రోడ్డుకు పేరు పెడితే అమెరికా అధ్యక్షుడు స్పందించి థ్యాంక్స్ చెప్పిన పరిస్థితులు కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక రెండో భార్య పిల్లలకు కూడా ఆస్తిలో వాటా ఉంటుందని హైకోర్టు తీర్పిచ్చిన పరిస్థితిని కూడా చూడొచ్చు. ఇక దూకుడే, స్పీడ్ పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు. ఫలితాల సాధనకి ఇక 2 ఏళ్లే సమయం. చివరి 6 నెలలంతా ఎన్నికల హడావిడే. అందుకే పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి. భారీ మార్పులు చేపడుతున్న సీఎం రేవంత్. సమర్థులైన అధికారులకు పాలన పగ్గాలు. కాబోయే సిఎస్ సంజయ్ జాజుకు దిశానిర్దేశం అట. ఇవాళ ప్రభుత్వం కనుక ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామని చెప్పి మీరు నిర్ణయం తీసుకుంటే అధికారులు ఎక్కడన్నా అడ్డపడతా ఉన్నారా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా అమలు కాని హామీలను ఇచ్చి ఇవాళ వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడని చెప్పి ఇవాళ ఏదో ఆంధ్రజ్యోతి లీక్ ఇచ్చింది. ఏదంటే రేవంత్ రెడ్డి పాపం జనాల కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు, కానీ పరిస్థితులే అనుకూలించడం లేదన్న చందంగా ఆయనకు ఏదైతే ఆ సానుభూతి పవనాలు వీచడం కోసం ఇలాంటి వార్తలు లీకులు ఇస్తా ఉన్నాడు. ఇప్పటికి 100 రోజులలోనే అమలు చేస్తా ఉన్నటువంటి ఏ ఒక్క గ్యారంటీ కూడా ఫుల్ఫిల్ కాలేదు ఇప్పటి వరకు. 6 గ్యారంటీలలో 13 అంశాలు ఉన్నాయి. ఇవాళ మహాలక్ష్మి పథకం చూసుకున్నట్టయితే ప్రతి మహిళకి 2500తో పాటు 500 గ్యాస్ సిలిండర్ తో పాటు అదే విధంగా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఉచిత బస్సు ఇవ్వాలి. దానిలో ఉచిత బస్సు ఇచ్చి ఒక గ్యారంటీ పూర్తయిపోయిందంటా ఉన్నారు. ఆ ఉచిత బస్సుకు ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు అయ్యేది లేదు. ఆర్టీసీని ఏ విధంగా అయితే బీఆర్ఎస్ గాడిలో పెట్టిందో ఇవాళ గాడిలో పెట్టిన ఆర్టీసీని సర్వనాశనం చేస్తా ఉన్నది ఉచిత బస్సు ద్వారా. దాంతో పాటు ఆటో డ్రైవర్లకు కూడా ఇవాళ ఉపాధి కరువైంది. మరోవైపు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు, 12 పైసలు కూడా ఇయ్యని పరిస్థితి. ఇవాళ కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అని చెప్పి మరి ఇక్కడ ఆశ పెట్టిండ్రు. మహిళకి 2,500 ఇస్తా అన్నారు. ఏదైతే యువతులకు స్కూటీలు ఇస్తా అన్నారు. అదేవిధంగా విద్యా భరోసా కార్డు. ఇక దుద్దిల్ల శ్రీధర్ ఏదైతే రాసిండో మేనిఫెస్టో, ఆయన కార్డు పట్టుకునే తిరిగిండు. ఇక మేము అధికారంలోకి రాగానే ఈ కార్డు మీకు ఇస్తాం, మీరు ల్యాప్టాప్ కొనుక్కుంటారా, లేదంటే మీరు ఫీజు కట్టుకుంటారా, మీరు హాస్టల్ ఫీజు కట్టుకుంటారా, మీరు బుక్స్ కొనుక్కుంటారా, దానిలో 5 లక్షలు ఉంటాయి. ఆ 5 లక్షలు ఇక మీరు చదువు అయిపోయాక వాడుకోవచ్చు అని చెప్పి మరి అరిచేతిలో వైకుంఠం చూపించి ఇలా జనాలను బోల్తా కొట్టించి అధికారంలోకి వచ్చి అవి ఆ సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలని చెప్పి యోచిస్తున్నామంటా ఉన్నారు. ఇవాళ ప్రతి మహిళకు కనుక 2,500 ఇచ్చినట్టు అయ్యే ఉంటే మరి ఇక్కడ ఏదైతే మొత్తం 60 నెలల కాలంలో మరి ప్రతి మహిళకు 1,50,000 చొప్పున 1,50,000 మందికి ఇవ్వాలి. 1,50,000 ఇంటూ 1,50,000 ఎంత అయితే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఏ రకంగా రేవంత్ రెడ్డి ఇవ్వగలుగుతాడో ఒకసారి. మరి ఏదైతే అది ఎట్టి పరిస్థితుల్లో అమలయ్యే హామీ కాదు అని తెలిసినా కూడా ఏదైతే ఇచ్చిండో ఇప్పుడు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి ఏదైతే ఇప్పటి నుంచి చేసుకుంటూ ఎన్నికల ముందు 4 నెలయో 5 నెలయో మహిళలకేసి మభ్యపెట్టి ఆ డబ్బుల ద్వారానే అంటే ప్రభుత్వ సొమ్మును ఎన్నికల ఎరగా వేసి ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నాడో రేవంత్ రెడ్డి, దాన్ని ముందే పసిగట్టినటువంటి కేటీఆర్ ప్రతి మహిళకు 1,50,000 వేయాలని చెప్పి మరి డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇల్లు మారితే ఓటు పోతుందా? సర్ ప్రక్రియపై అద్దె ఇళ్లలో ఉండేవారి ఆందోళన. కొత్త అడ్రస్ కు ఓటును మార్చుకోవడంపై ఆరా. గ్రామాల్లో జోరందుకున్న సార్ పట్టణాల్లో నత్తనడక. సార్ సిబ్బందికి రెగ్యులర్ విధులు అప్పగించద్దంటున్న సిఎస్ అట. పాత చిరునామాలో ఓటుంటే ప్రస్తుతం మారిన ఇంటి వద్ద బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారం ఇస్తారా అంటే ప్రస్తుతం ఓటర్ నివసిస్తున్న చిరునామాలోనే బిఎల్ఓలు సర్వే సమయంలో ఫారం అందజేస్తారు. పాత చిరునామాలో ఓటు ఉన్నప్పటికీ ఇప్పుడు శాశ్వతంగా లేదంటే సాధారణ నివాసిగా కొత్త చిరునామాలో ఉంటే అక్కడే వివరాలు నమోదు చేయించుకోవచ్చు. ఎక్కడ కూడా ఓట్లు తొలగించడానికి ప్రయత్నం చేయరు. 2002
లో ఓటు హక్కు ఉంటే దానికి సంబంధించి ఏదైతే మహిళలు ఏదైతే అత్తగారింటికి వస్తారో వాళ్ళకు సంబంధించిన ఫాదర్ కు ఎక్కడైతే ఓటు ఉన్నదో అక్కడ దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నట్టయితే ఏ ఒక్కరు కూడా ఓటు పోదు. కానీ ఖచ్చితంగా ఎన్యూమరేటర్లు ఇచ్చేటువంటి ఫారం ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రం నింపి ఇవ్వాల్సిందే. కొత్త ఓటు ఏ విధంగా అయితే నమోదు చేసుకుంటామో ఇవాళ SIR లో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఫారాన్ని నింపి సంతకం చేసి ఇవ్వాలి, లేదంటే ఓటు గల్లంతయ్యే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మరి గమనించాలి. హ్యామ్ రోడ్లకు స్వీకారం అట. శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా కనగల్ వద్ద పైదాన ఆవిష్కరణ 13,006 కోట్లతో 6,092 కిలోమీటర్ల మేర 441 ప్యాకేజీలుగా పనులు. నల్గొండలో 83 కోట్లతో తాగునీటి పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన. ఎవి క్వశ్చన్ లేట్ అయితే కనబడతలేవు, ఎవి చూడు శంకుస్థాపనలు చేస్తా ఉన్నారు, వదిలేస్తా ఉన్నారు, శంకుస్థాపనలు చేస్తా ఉన్నారు, వదిలేస్తా ఉన్నారు. మరి ఇక్కడ ప్రభుత్వం వచ్చి మొదటి సంవత్సరం సంబరాలు జరుపుకునే సమయంలో ఇక్కడ మంతని బ్రిడ్జి మీద, మంతని గోదావరి మీద బ్రిడ్జి కడతాం, శివారానికి బ్రిడ్జి కట్టి రోడ్ వేస్తామని చెప్పి ఆ రోజున శంకుస్థాపన చేసిండు. 1.5 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు అక్కడ తట్టెడు మట్టిపోయిన పరిస్థితి మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. 575 ఏళ్లకు సరిపోయే కరెంటు ఒక ఏడాదిలోనే ఉత్పత్తి అట. సముద్రాల శక్తిని ఉపయోగించుకుంటే సాధ్యమే. పలు దేశాల్లో ఇప్పటికే ఈ పద్ధతిలో కరెంటు బ్లూ ఎనర్జీపై భారత కసరత్తట. ఇదే గనక మరి నిజమయ్యే ఉంటే మనకు కరెంటు కష్టాలు తీరినట్టే. ఎందుకంటే మనకు 3 వైపులా కూడా సముద్రమే ఉంటది కాబట్టి మరి సముద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చట. ఒక్క సంవత్సరంలోనే 575 ఏళ్లకు సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్న పరిస్థితి. SBI రాయదుర్గం భూమికి ప్రత్యామ్నాయంగా మరో స్థలం తీసుకునేందుకు సిద్ధం. హైకోర్టులో కేసు ఉపసంహరణకు ఆమోదం. CS SBI ఉన్నతాధికారుల భేటీ విజయవంతం. ముగిసిన వివాదం మొత్తానికి రేవంత్ రెడ్డి పంతం నెగ్గించుకున్నాడు. ఏదైతే SBI భూములను లాగేసుకొని దాన్ని వేలంలో అమ్మేసుకున్నాడో మరి SBI కోర్టును ఆశ్రయించడంతో మరి మేము మీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులన్నింటినీ కూడా మీదాలకి వెళ్ళి ఉపసంహరించుకుంటాం, అదేవిధంగా మా డిపాజిట్లన్నీ కూడా తీసేసుకుంటాం అని చెప్పి మరి వాళ్ళను ఏదైతే భయపెట్టే ప్రయత్నం చేసిండో తర్వాత రాజీకి వచ్చి మీకు వేరే చోట భూమి ఇస్తాం, మేము అది ఆల్రెడీ అమ్ముకున్నామని చెప్పి ఇరుపక్షాలు అంగీకారం వచ్చి మీకు ఎంతైతే భూమిని ఇచ్చినామో దానికి అదనంగా కూడా ఇస్తామని చెప్పి వాళ్ళతోటి ఒప్పందం చేసుకున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నచ్చకపోతే వదిలేయొచ్చుగా. దేశంలో ప్రతి 32 గంటలకు భార్య ప్రియురాలి చేతిలో ఒక పురుషుడి మరణం. అధ్యయనం వెల్లడి. గత ఏడాది దేశంలో ఇలాంటివి 280 నుంచి 300 కేసులట. వ్యక్తిత్వ లోపమే ప్రధాన కారణం అంటున్న సైకియాట్రిస్టులు దీన్ని సామాజిక సమస్యగానే చూడాలి తప్ప స్త్రీలను ఆడిపోసుకోవడం సరికాదంటూ సామాజిక శాస్త్రవేత్తలు చెప్తే మరి ఇక్కడ మొన్నటి రోజున సియా కేతన్ల వివాదం చూసినాం. ఏదైతే మరి ప్రియునితోటి కలిసి పెళ్లి షూట్ కు ఏదైతే ఫోటో షూట్ కానీ తీసుకుపోయి కొండ మీదకి వెళ్ళి తోసి చంపేసిన పరిస్థితి. మరి ఎందుకు ఆ చంపాల్సి వచ్చింది అని చెప్పి పోలీసులు అడిగితే ఇంట్లో చెప్పడం కన్నా చంపడమే సులువు అనుకొని చంపేసింది అని చెప్పి మరి ఇక్కడ ఆమె విచారణలో చెప్పిందట. ఈ రకంగా అంటే పెళ్లిళ్ళు నచ్చకపోతే ఇంట్లో చెప్పడం కంటే ఆయన చంపేయడమే మేలు అని అనుకుంటా ఉన్నారు. అంటే ఇంట్లో చెప్తే అంతకంటే పెద్ద ఎత్తున వివాదం జరుగుతుందని చెప్పి అంటే వీళ్ళ మధ్యలో ఏదైతే ఆ వెసులుబాటు లేకపోవడం మూలంగానే ఇలాంటివి జరుగుతా ఉన్నాయని చెప్తా ఉన్న పరిస్థితి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మాతృభూమిపై మనసు లాగుతోంది. అమెరికా నుంచి తిరిగి వచ్చేయాలనే ట్రెండ్ పెరుగుతోంది. యాంత్రిక జీవితంతో విసిగిపోయి కొందరు వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను చూసుకోవాలని మరికొందరు మరి అమెరికా నుంచి తిరుగుముఖం పడతా ఉన్నారు అంటారు. కానీ అసలు కారణం ఏంటంటే అమెరికాలో అసలు ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లిపోతా ఉన్నాయి. AI వచ్చిన తర్వాత వేలాది ఉద్యోగాలను తీసేయడంతో ఖచ్చితంగా తిరిగి రాక తప్పడం లేదు. అమెరికా వెళ్ళిన వాళ్ళు కోటి ఆశలతోటి వెళ్ళి ఆ డాలర్ డ్రీమ్స్ అన్ని కూడా ఎగిరిపోతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. అమెరికా అధ్యక్షుడి హర్షమట. నవ దిగ్బంధమే విరుగుడు. 9 మార్గాల్లో రాష్ట్రానికి గంజాయి రవాణా 90% పొరుగు రాష్ట్రాల నుంచే దారిలోనే అడ్డుకట్ట వేసేలా ఈగల్ ప్రణాళికట. మరి ఇక్కడ గంజాయి విపరీతంగా అంటే 95% ఇతర రాష్ట్రాల నుంచి వస్తా ఉన్నది. దీన్ని ఆ నవ దిగ్బంధం ఏదైతే 9 రహదారుల నుంచి వస్తా ఉన్నదో అక్కడనే అడ్డుకట్ట వేయాలి అని చెప్పి మరి ఈగల్ ప్రయత్నాలు చేస్తా ఉన్నారట. ఇప్పటికే రేవంత్ రెడ్డి మేము గొప్ప గొప్ప వ్యవస్థలను ఏర్పాటు చేసినాం, గంజాయి మీద ఉక్కుపాదం మోపుతాం, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతాం అంటాడు. ఇవాళ చూసుకుంటే ఇంకా మరి ఆ బయట నుంచి వేస్తుంది, దాన్ని ఆపాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్న నేపథ్యంలో అడపదడప ఆడోటి ఈడోటి పట్టుకోవడం తప్ప ఇవాళ వీళ్ళు పూర్తి స్థాయిలో అరికట్టిన పరిస్థితులు లేవు. కానీ ఈ వార్త ద్వారా తెడతెలమైతా ఉన్నది. ఏదేమైనా మరి ఇక్కడ ఎన్నికలు మరో 2.5 సంవత్సరాల్లో ఉన్నాయి. ఆ 2.5 సంవత్సరాల్లో కూడా ఒక నెల పూర్తి అయిపోయింది. ఇక పోతే మరి ఏదైతే 29 నెలల కాలంలో వీళ్ళు ఇచ్చినటువంటి మరి హామీల అమలు సాధ్యమా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవైపేమో పూర్తిగా
ఏదైతే మూసీ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి ఎంత అప్పైనా తెచ్చి ఆ మూసీని పూర్తి చేయాలనుకుంటా ఉన్నాడు. మరోవైపు ఈ పథకాలను పూర్తి చేయాలంటే మరి ఇక్కడ వేలాది కోట్ల రూపాయలు కావాలి. వీటన్నిటిని కూడా ఏ రకంగా ఫుల్ఫిల్ చేయగలుగుతాడు అని అంటే కేవలం మహిళలను మభ్యపెట్టే కార్యక్రమమే జరగబోతా ఉన్నది. రాబోయే రోజులలో 5-6 నెలయో 4 నెలయో ఒకటేసారి ప్రతి మహిళకి 2500 చొప్పున 10 నుంచి 15,000 లోపు ప్రతి మహిళ అకౌంట్ లో వేసి ఇక నుంచి మేము రెగ్యులర్ గా మరి ఇక్కడ మీకు ఏదైతే పథకాలను అమలు చేస్తామని చెప్పి నమ్మబలికి మరోసారి మోసం చేయడానికే కుట్ర చేస్తాడు తప్ప ఈ పథకాల అమలు కాదని చెప్పి నిపుణులు చెప్తున్న పరిస్థితి. వీటన్నిటిని కూడా మరి తెలంగాణ ప్రజానీకం గమనించి ఒకవేళ డబ్బులు వేసినా అవి మరి ప్రభుత్వ సొమ్మే, ప్రజల సొమ్మే కాబట్టి మళ్ళీ మోసపోవద్దని చెప్పి ఇప్పటి నుంచే ప్రజలను చైతన్యపరచడానికి అందరూ కూడా మరి ప్రయత్నాలు చేయాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.